బుచ్చి గారు మీరు చెప్పండి, మిథునం వారికి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ధనుస్సులో చంద్రుడు విశేషమైనటువంటి శుభాన్ని ఇస్తున్నారు. అలాగే కర్కాటక ధనగతుడైనటువంటి బుధుడు, విక్రమస్థ రాహువు సింహంలో విశేషంగా యోగిస్తున్నారు. షష్ఠోపజయగతుడైనటువంటి శని కూడా వృశ్చికంలో సహకారాన్ని అందిస్తున్నారు. మనోబలంతో వెంటనే విజయం సిద్ధిస్తుంది. ముందు మీ అభివృద్ధి గురించి ఆలోచించండి, తర్వాత ఇతరుల గురించి, ఇతరులకు చేసేటటువంటి సహాయం గురించి ఆలోచించండి. విఘ్నాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. అభివృద్ధికి అడ్డుపడేటటువంటి ఏ సంఘటన అయినా సరే నిదానంగా మౌనంగా ఆలోచించి శాంతంగా పనిచేస్తే అవన్నీ పరిష్కరించబడతాయి. బుద్ధిబలం మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తుంది. బుద్ధి సంపద విశేషంగా అవసరం. ఉద్యోగ వ్యవహారాల్లో నిబద్ధత అవసరం. న్యాయంగా ప్రవర్తించండి. ఏ పని చేస్తున్నా స్పష్టత లోపించకుండా ధర్మ మార్గంలో చక్కగా నీతి నిజాయితీలని ప్రదర్శిస్తూ ముందుకు సాగండి. అధికారుల ప్రశంసలున్నాయి. స్పష్టంగా మాట్లాడండి. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఏకాగ్రచిత్తంతో వ్యవహరించండి. అనాలోచితంగా ప్రవర్తిస్తే సమస్య పెద్దదవుతుందని మాత్రం మర్చిపోవద్దు. పట్టుదలతో పనిచేస్తే ఆర్థికంగా గొప్ప స్థితి చేకూరుతుంది. అంతిమంగా ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది.